హలో గైస్. సో అయితే ఈ వీడియో నేను చిన్న వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, మ్యాథ్స్ ఫార్ములాస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇది నా పాత బుక్ దొరికింది. సో అలా సరదాగా ఓపెన్ చేశాను అనమాట. ఇది మీకు చూపెడదామని చెప్పి వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మధ్య మధ్యలో వేరు వేరు పేపర్లు, రకరకాల పేపర్లు ఉంటాయి. అంటే ఈ స్కూల్ మా పిల్లలు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న పిల్లలు వేస్ట్ చేస్తూ ఉంటారు పేపర్ని. సో ఆ పేపర్లన్నీ కలిపి ఇలా బైండింగ్ బుక్ అనేది అప్పుడు చేశాను అనమాట. సో అలా చేసినప్పుడు ఏం చేశానంటే, అప్పుడు మ్యాథ్స్ ఫార్ములాస్, స్పీడ్ క్యాలిక్యులేషన్ ఎప్పటికైనా యూజ్ అవుతాయని చెప్పి సో ఇలాగ ఒక వీడియో అంటే ఒక బుక్ అనేది నేను తయారు చేయడం మొదలుపెట్టాను అనమాట. చూడండి, మ్యాథ్ ఫార్ములాస్ అని చెప్పి ఇందులో ప్రతిదీ ఉంటుంది. అంటే రీజనింగ్కి సంబంధించిన ట్రిక్స్ కానీ సో ప్రతిదీ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రైమ్ నెంబర్స్ అని ఉన్నాయి. సో ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే 1 to 100. సో 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 25 ఉంటాయి. సో 25, 1 to 50 15 ప్రైమ్ నెంబర్స్, 51 to 100 10 ప్రైమ్ నెంబర్స్ కదా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, రెడ్ మార్క్ ఎందుకు చేశాను ఇక్కడ నేను? 23, 29 ఎందుకు చేశాను? ఇలాగ గమనిస్తే 83, 89 అంటే 23, 29, 83, 89 ఈ రెండు కూడా మనకి ఒకేలా ఉంటాయి. మనం అంటే అంచనా వేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి 31, 37 ప్రైమ్ నెంబర్స్ అయితే 61, 67 సో సిమిలర్గా ఉన్నాయి. అర్థమైందా? సో ఇక్కడ చూడండి 53, 59 అయితే 83, 89 ఓకేనా. ఇక్కడ చూడండి 23, 29, 53, 59, 83, 89 సో మనకి సిమిలర్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి 41, 43, 71, 73 కాకపోతే ఇక్కడ 47 వస్తుంది, ఇక్కడ 79 వస్తుంది. అందుకే నేను రెడ్ మార్క్ చేయలేదు అక్కడ. ఓకేనా. ఇప్పుడు 91 to 100 చూడండి, ఒకటే ప్రైమ్ నెంబర్ 97 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ప్రిపేర్ అయినప్పుడు ఇలా రాసుకుంటే మంచిది. అలాగే బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, రెడ్ పెన్ను ఇలా 3 పెన్నులు పెట్టుకున్నప్పుడు అంటే ఈ వీడియో కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, సో మనం నోట్స్ అనేది తయారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫార్ములాస్ x + 1/x = a అయితే x² + 1/x² డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. a² - 2 యూజ్ చేయొచ్చు. x³ + 1/x³ = a³ - 3a. x⁴ + 1/x⁴ a⁴ - 4a² + 2. 5⁵ x⁵ + 1/x⁵ అంటే a⁵ - 5a³ + 5a చేయాలి. అంటే డైరెక్ట్ అటాక్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. లేదంటే నార్మల్ మెథడ్లో కూడా చేయొచ్చు ఇవి. ఓకేనా. సరే, ఇప్పుడంటే మనం ఈ బుక్ అనేది యూజ్ చేయట్లేదు నార్మల్గా. సో జాబ్ వల్ల మనకి టైం సరిపోవట్లేదు. సో ఇక్కడ స్క్వేర్స్ చూడండి, అంటే 1 to 12 స్క్వేర్స్ వరకు మనకు వచ్చు కాబట్టి నేను 13 స్క్వేర్ వరకు రాశాను. 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196 చూడండి, అప్ టు ఎక్కడ వరకు రాశాను నేను? 60 స్క్వేర్స్ వరకు రాశాను కదా. సో ఇలాగా మినిమం కొన్ని 60 అవసరం లేదు, మీరు అట్లీస్ట్ 50 వరకైనా సరే మీరు నేర్చుకుంటే మంచిది మాట. సో అది మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్స్ మాట. ఇప్పుడు స్క్వేర్స్ తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ పేజ్లో క్యూబ్స్. ఇక్కడ చూడండి క్యూబ్స్ 25 వరకు రాశాను. ఖచ్చితంగా 25 క్యూబ్స్ వరకు నేర్చుకుంటే చాలా బెటర్. ఓకేనా. సో మన క్యాలిక్యులేషన్ అనేది ఇవన్నీ కూడా స్పీడ్ క్యాలిక్యులేషన్లో పార్ట్స్, ఇవన్నీ కూడా నా క్యూబ్స్. మళ్ళీ వీటికి ట్రిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నీకు 15 క్యూబ్ ఎంత తెలియకపోతే దానికి ట్రిక్ కూడా నేను చెప్పాను. సో ఛానల్లో ప్రతిదీ కూడా అసలు నేను స్టార్ట్ చేసిందే స్పీడ్ క్యాలిక్యులేషన్ తోటి. సో అలాగా ఈ యొక్క క్యూబ్స్ అనేవి ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత రోజు మంత్రాల్లాగా దీన్ని చదవడం. ఓకేనా. ఇక్కడ చూడండి అసలైంది టేబుల్ వాల్యూస్ చిన్న పిల్లల్లా రాశాను. యాక్చువల్గా 2 టేబుల్ నుంచి రాయాలి నేను, కాకపోతే అవి ఆల్రెడీ వేరే పేపర్లో రాశాను, బుక్లో రాశాను అని చెప్పి నాకు ఎక్కువగా కాంప్లికేటెడ్గా ఉండే టేబుల్స్ రాసుకున్నాను. 16, 17, 18 ఓకేనా. అది కూడా ఎక్కడి వరకు? 20s వరకు. చూసారా, 20s వరకు చదవాలన్నమాట. సో ఇలాగా టేబుల్స్ అనేవి 20 టేబుల్స్ వరకు చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి 19 టేబుల్, 15 టేబుల్, 14 టేబుల్, 13 టేబుల్, 12 టేబుల్ ఇవే మనకి ఎక్కువ కాంప్లికేటెడ్. మనం మామూలు టేబుల్స్ చెప్పేయగలం, కానీ ఇప్పుడు చూడండి 15 16s are 240 అంటే 16 టేబుల్, 16 17s are ఇలా సడన్గా అడిగినప్పుడు మనం చెప్పలేం. సో అందుకని చెప్పి డైలీ మనం రివైజ్ చేసామనుకోండి, సో డైలీ రివైజ్ చేస్తే మనకి ఈజీ ఉంటుంది అన్నమాట. సో ఇవి టేబుల్స్. నెక్స్ట్ చూసినట్లే చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పర్సంటేజ్ వాల్యూస్. సో ఇక్కడ చూడండి 1/3 అంటే 33, 1/3% అంటే 33.33%, 2/3 అంటే 66.66%, 1/4 అంటే 25%, 3/4 అంటే 75%, 1/5 అంటే 20%,
ఓకేనా. సో 1/6 అంటే 16.66%, 1/5 అంటే 83.33%, 1/7 అంటే 14.2857%. ఓకేనా. ఇవి అలా రాసుకోవడం. అలాగా పర్సంటేజ్ వాల్యూస్ చాలా ఉంటాయి. ఇవి డైలీ చూసుకున్నారనుకోండి, సమ్స్ చేసినప్పుడు మనకి టైమ్ అండ్ వర్క్లోని, ప్రాఫిట్ అండ్ లాస్లోని, సింపుల్ ఇంట్రెస్ట్లోని ఈడు ఇలాగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ ఇంట్రెస్ట్ ఆన్ 5.55% అంటాడు. దీన్ని మనం ఏం చేస్తాం, 555/100 అని రాసుకుంటాం. దాన్ని క్యాన్సిలేషన్ చేసి 1/18 తెచ్చుకుంటాం. దాని బదులు ఇది కానీ నీకు తెలిసిందనుకో 1/18 అని నువ్వు డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు అన్నమాట ప్రాబ్లం. సో ఆ విధంగా మనకి ఈ పర్సంటేజ్ వాల్యూస్ అనేవి యూజ్ అవుతాయి. ఖచ్చితంగా రాసుకోండి, ఇలా మెయింటైన్ చేసుకోండి. సో ఇలా మెయింటైన్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఇలా ఎవరు చెప్పరు, అర్థమైందా. సో మ్యాక్సిమం మీరు ఏదైనా ఛానల్ చూడండి, ఇలా చూపెడతారేంటి, చూపించి దగ్గరుండి చెప్తారేంటి, చెప్పరు. సో మనం ఇలాంటివే తెలుసుకోవాలి, బేసిక్ మాట. ఇక్కడ చూడండి, నీట్గా చిన్నప్పుడు మన స్కూల్లో రాసేలాగా రెడ్ పెన్ను బ్లూ పెన్ను యూజ్ చేసుకొని, ఎందుకు తెలుసా రెడ్ పెన్ను బ్లూ పెన్, ఇక్కడ మనం ఏదైనా చదివినప్పుడు మనకు కొంచెం అంచనా వచ్చేస్తుంది అన్నమాట. చూడడానికి బాగుంటుంది, చదవడానికి బాగుంటుంది, కళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలా ఉండాలి ప్రిపరేషన్. అంటే నోట్స్ రాసుకునేది మాత్రం ఇలాగే ఉండాలి. మీరు కూడా ఇదే మెయింటైన్ చేయండి. మొత్తం ఒకే ఇంకుతో రాయొద్దు, బ్లంట్గా ఉంటుంది అన్నమాట, చదవడానికి ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కంప్లీట్ యాంగిల్ అంటే θ = 360 degrees ఉంటుంది. లైన్ యాంగిల్ ఎంత 180, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180కి 360కి మధ్యలో ఉంటుంది. రైట్ యాంగిల్ అంటే 90 degrees, ఎక్యూట్ యాంగిల్ అంటే 90కి 0కి మధ్యలో ఉంటుంది. ఎబ్ట్యూస్ అంటే 90కి 180కి మధ్యలో ఉంటుంది. కాంప్లిమెంటరీ అంటే రెండు యాంగిల్స్ని కలిపితే 90 degrees, దాన్నే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటారు. సప్లిమెంటరీ యాంగిల్ అంటే θ1 + θ2 అంటే 180 degrees కదా. సో అది మాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను ఇంగ్లీష్ మీడియమే, కాకపోతే ఇక్కడ తెలుగులో ఎలా రాసాను చూడండి. రెగ్యులర్ పాలిగన్ అంటే ఆల్ సైడ్స్ అండ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. ఎందుకు తెలుగులో రాసుకున్నాను, మన మదర్ లాంగ్వేజ్లో నేర్చుకుంటే కొంచెం మనకి అర్థమవుతుంది అన్నమాట బాగా. ఇక్కడ చూడండి, మెన్సురేషన్ 2D. సో 2Dలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి. పాలిగాన్లోనే అన్ని కలుపుతాయి. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ని ఫార్ములా ఏంటి, 360/n అన్నమాట. అంటే నువ్వు ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంతో కనిపెట్టాలి అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ డివైడెడ్ బై చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ట్రయాంగిల్లో ఎన్ని సైడ్స్, మొత్తం ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం కలిపితే ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ వచ్చేసి 120 degrees, స్క్వేర్ వచ్చేసరికి 90 degrees అలా మాట. సో ఈ విధంగా ఫార్ములాస్ అనేవి మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ బుక్లో మీరు చూసినట్లయితే ఈచ్ ఫార్ములాస్ మీకు ఐడియా ఉంటాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓన్లీ మ్యాథ్స్ అనే కాదు, ఈవెన్ కొన్ని కాన్సెప్ట్ వైజ్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ చూడండి, అవర్ హ్యాండ్ ఎంతసేపు తిరుగుతుంది, స్పీడ్ హ్యాండ్ ఎంతసేపు తిరుగుతుంది, ఓకేనా. సో అలాగే ఇంకా చూడండి, ఇక్కడ ఆడ్ నెంబర్స్ని ఎలా కనిపెట్టాలి, ఆడ్ డేస్ని ఎలా కనిపెట్టాలి. తర్వాత మిర్రర్ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి 1160, వాటర్ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి 1790. అలాగే ఒక టైం ఇచ్చి దాని మధ్యన యాంగిల్ అడిగాడు అనుకోండి, 11/2m - 30h అని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా, ఓకేనా. సో కంటెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎలా చూపెడుతున్నాను, పెద్ద పెద్ద వీడియోల్లో కెమెరాలో తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇలా నోట్స్ చూసినప్పుడు ఒక అవగాహన వస్తుంది కదా. ఇక్కడ చూడండి, వెన్ ఫైండ్ ద టైమ్ వెన్ యాంగిల్ ఇస్ గివెన్. సో టైంని అడుగుతాడు, ఈసారి యాంగిల్ ఇస్తాడు. అలాగైనా సరే సేమ్ ఫార్ములా, ఓకేనా. ఇదేంటి స్లో ఫాస్ట్ మాట. కొన్నిసార్లు టైం ఫాస్ట్గా వెళ్ళడం స్లోగా వెళ్ళడం చెప్తూ ఉంటాడు, దానికి డైరెక్ట్ ఫార్ములా ఇది, ఓకేనా. సో ఆ విధంగా ఇది చూడండి, ఇది క్యాలెండర్, ఇది వచ్చేసి క్యాలెండర్ మాట, ఓకేనా. ఇది క్లాక్, ఓకేనా. ఇది క్లాక్ టైమ్స్ కోసం, ఇది క్యాలెండర్, ఓకేనా. అక్కడ డేస్ అన్నాను, అది కాదు, ఇది క్యాలెండర్. ఆడ్ డేస్ ఎన్ని, తర్వాత మంత్ కోడ్స్ ఏంటి, 31 అనేది ఏ మంత్స్లో ఉంటుంది, జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ 31 డేస్ ఉంటాయి. అలాగే ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ 30 డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో లీప్ ఇయర్ అయితే 29 డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ అయితే 28 డేస్ ఉంటాయి. అలాగేనా ఒక సంవత్సరం ఇచ్చి డే కనుక్కోమంటాడు, తర్వాత డే మంత్ ఇయర్ కనుక్కోమంటాడు, తర్వాత డే మంత్ ఇయర్ డిఫరెంట్గా ఇచ్చి కనుక్కోమంటాడు. సో ఎలా అడిగినా సరే మనం ఇలాగ ఒక షార్ట్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట, ఓకేనా. అందుకే మీకు చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇది చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది చూడండి, సండేస్ మంత్ కోడ్, ఇది మంత్ కోడ్ మాట. మంత్ కోడ్ ఇవి గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా మనం మంత్ వేసి మాట. సో అది మాట, ఓకేనా. ఇలాగనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఫైండ్ ద క్యూబ్ రూట్ అని, అంటే క్యూబ్ రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని ఉంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ నెంబర్, అంటే స్క్వేర్ రూట్ని ఎలా కనిపెట్టాలి.
ఏం చేయాలి, స్క్వేర్ రూట్కి ఏం చేయాలి, సో నోట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఒక అవగాహన వస్తుందండి. ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. రూట్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా చేయాలి, ఓకేనా. సో రూట్ ఇచ్చినప్పుడు 2 రూట్లకి ఫైండ్ అయితే నాట్ డిఫైన్ అవుతుంది ఎప్పుడు కూడా. ఎప్పుడు రూట్లకి ఎలాగవుతుంది, ఇప్పుడు ఒకవేళ రూట్ 3 కామన్, ఇక్కడ కామన్గా రూట్ 2 రూట్ 3 ఉంటే అప్పుడు వాటికి ఎల్సిఎం అవుతుంది, 2 రూట్ 3 అవుతుంది అన్నమాట. సో అలాగా మనకి తెలియని కొన్ని కాన్సెప్ట్లు ఏమైనా దొరికినా, మనకి ఇన్ఫర్మేషన్ దొరికినా, సో దానికి ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకే మీకు చెప్తున్నాను, యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నుంచి చూడండి, ఇవన్నీ ప్రాబ్లమ్సే, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే. ఈచ్ కాన్సెప్ట్ ఉంటుంది, ఓకేనా. 1 క్యూబ్ నుంచి 100 క్యూబ్స్ వరకు ట్రిక్ ఏంటి, ఓకేనా. తర్వాత జామెట్రీలో ఫార్ములాస్, ఇక్కడ చూడండి త్రిప్లెట్స్, పైథాగరన్ త్రిప్లెట్స్ని కనిపెట్టాలంటే ఏం చేయాలి, ఓకేనా. పైథాగరన్ త్రిప్లెట్స్ని కనిపెట్టాలంటే ఏం చేయాలి, అలా తర్వాత ఈ ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఓకేనా. సో ఇదేంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకుంటా. ఎస్, కాంపౌండ్ ఇంట్రెస్టే. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కోడు, తర్వాత సో ఈ విధంగా మనం డైలీ చేసుకోవాలన్నమాట. చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకేనా. సో దానికి సంబంధించిన కొన్ని మోడల్స్, ఓకే. ఇవన్నీ మోడల్స్, ఇవన్నీ కూడా హౌ టు ఫైండ్ ఎస్సిఎఫ్, హౌ టు ఫైండ్ ఎల్సిఎం. చూసారా, అంటే ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే తెలియాలి అన్ని, మళ్ళీ మొత్తం అంతా ఉండకూడదు. ఎల్సిఎం మోడల్స్ అంటే అందులో కొంచెమే ఉండాలి. సో ఒక యూనిట్ డిజిట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి మనకి మైండ్లో వచ్చానుకోండి, ఒక్కసారి కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, తర్వాత మీరు మళ్ళీ ఇంకా వీటిని లేట్ చేయాల్సిన అవసరం లేదు. అలా పేపర్లు తిప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు మోడల్స్ అన్నీ గుర్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఆల్జీబ్రాలోని ట్రిక్స్ ఏంటి, మనం డైరెక్ట్గా ఎలా చేయాలి, ఎడిషను, సబ్ట్రాక్షను. చూడండి చిన్న పిల్లోడ్లాగా ఎడిషను, సబ్ట్రాక్షన్ కూడా చేశాను నేను, అర్థమైందా. సో అది మాట. సో ఇలా చూసుకొని వెళ్ళిపోతుంటే మనకి చాలా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి తెలుగులో కూడా రాసుకున్నాను నేను. చూడండి ఇక్కడ తర్వాత 2 డిజిట్స్ ఉంటే ఎండ్లో ఒక పాయింట్ తర్వాత డిజిట్ వస్తుంది. ప్రతి 2 డిజిట్స్కి ఒక పాయింట్ పెట్టాలి. నువ్వు నోట్స్ ఎలాగైనా ప్రిపేర్ అవ్వు, 10 మందికి నువ్వు చూపించో మీ సార్ వచ్చి కరెక్షన్ చేయరు. కాబట్టి నువ్వేం చేస్తావు, నీకు అర్థం అవ్వాలి అక్కడ పాయింట్. దాన్ని తెలుగులో రాసుకుంటే ఏంటి, హిందీలో రాసుకుంటే ఏంటి, ఏ భాషలో రాసుకుంటే ఏంటి, అది నీకు అర్థం అవ్వాలి. కాబట్టి సో ఈ బుక్ దొరికింది కాబట్టి నేను ఈ చూపించి ఒక ఇది మోటివేషన్లా అనిపించాలి, నీకు ఒక ఇన్స్పిరేషన్లా అనిపించి నీ నోట్స్ డిజైనింగ్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట దీనిలాగా, ఓకేనా. నీట్గా బొమ్మలు వేసుకొని అన్ని ఫార్ములాస్ రాసుకో, మెన్సురేషన్ ఫార్ములాస్, స్క్వేర్స్, సర్కిల్స్ ఇవన్నీ రాసుకో, ఓకేనా. సో ఐ హోప్ నీకు అన్నీ అర్థమవుతాయి అనుకుంటున్నాను. సో ఈ నోట్స్ చూడడానికి మున్సిపల్ కార్పొరేషన్ బుక్లా ఉంటుంది, కానీ ఇందులో గోల్డెన్ బుక్ అని చెప్పుకోవచ్చు. ఇది ఆల్ ఆప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్స్ అని పెట్టుకున్నాను. సో ఇది యాక్చువల్గానా, సో అది మాట. మున్సిపల్ కార్పొరేషన్ బుక్లా ఉన్నా సరే అది ఒక డైమండ్ బుక్ అనే నాకు మాత్రం. ఒకప్పుడు ఇది బాగా యూజ్ చేసేవాడిని, మరి ఇప్పుడు యూజ్ చేయట్లేదు, అందుకే ఇలాగ అయిపోయింది కొంచెం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మన ఛానల్లో ఇంకా ముందు మంచి మంచి వీడియోలు పెడతాను. అలాగే మొత్తం మ్యాథ్స్ మీద కాన్సెప్ట్స్, జిఎస్, జీకే అన్నీ కుమ్మేద్దాం. సో అన్ని వీడియోస్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్, థ్యాంక్ యూ.